This video is for educational and informational purposes only. Mutual funds and stocks talked about in this video are purely used as examples. This video is not meant for advisory or recommendation purpose. Hello guys, this is Rupesh from Allies Blue. పాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ అనే ప్లేలిస్ట్ లో ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్, స్వాప్స్ మాట్లాడుకున్నాక ఇన్ డెప్త్ ఆఫ్ ఆప్షన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అని డిఫరెంట్ ఇంట్రడక్షన్స్ క్లియర్ చేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఏంటిదంటే ఆప్షన్ బయ్యర్ కి ఆప్షన్ సెల్లర్ కి డిఫరెన్స్ ఏంటిది, బయ్యర్ ఎలా ఎంటర్ అవుతాడు మార్కెట్ లోకి, సెల్లర్ ఎలా ఎంటర్ అవుతాడు, ఎంటర్ అవుతే ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అనే దానికి ఈ టేబుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్లయింగ్ అసెట్ మార్కెట్ అప్రిషియేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆప్షన్ బయ్యర్ అనేవాడు కాల్ తీసుకుంటాడు, ఆప్షన్ సెల్లర్ అనుకునేవాడు పుట్ ఆప్షన్ అమ్ముతాడు. మార్కెట్స్ పడిపోతున్నాయి అన్నప్పుడు అండర్లయింగ్ అసెట్ ఫాల్ అవుతుంది అని అనుకుంటే ఇఫ్ అవర్ డైరెక్షన్ ఈజ్ బేరిష్, ఆప్షన్ బయ్యర్ అనుకునేవాడు పుట్ ఆప్షన్ కొంటాడు, ఆప్షన్ సెల్లర్ అనుకునే వాళ్ళు కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తారు. ఈ టేబుల్ ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏ అండర్లయింగ్ అసెట్ లో అయినా మనం వయా ఆప్షన్స్ మార్కెట్ రియాక్ట్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ రియాక్ట్ అవ్వాలి. ఓకే, ఒక్కసారి రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో అండర్లయింగ్ అసెట్ లో డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అవ్వాలి బేస్డ్ ఆన్ ప్యూర్ చార్ట్ రీడింగ్ ఒకసారి చూద్దాం స్క్రీన్ పైనకి వెళ్ళి. సో నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనే చార్ట్ పైన ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ స్టార్ట్ కానప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేద్దాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు టాప్ డౌన్ అప్రోచ్ చేద్దాం. టాప్ డౌన్ అప్రోచ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. టిల్ ఎస్టర్డే, ఈ రోజు మార్కెట్ ని కౌంట్ చేయట్లేం, టిల్ ఎస్టర్డే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది అనుకుందాం. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్కెట్ ఇంటూ గ్రీన్ కలర్ 2 times రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసి బ్రేక్ అయ్యి మళ్ళీ 2 times ఇది సపోర్ట్ గా యాక్ట్ చేసింది. ఓకే, బానే ఉన్నది. నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ పాయింట్ గా కన్సిడర్ చేద్దాం. ఆల్ టైమ్ హై ని రెసిస్టెన్స్ పాయింట్ గా కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకేనా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇంట్రాడే ఆపర్చునిటీస్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేయగలిగాం. నెక్స్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్టార్ట్ అయింది. మార్కెట్ స్టార్ట్ అయ్యాక ఐదర్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అనుకుంటాం. అనుకున్నట్టే మార్కెట్ వస్తుంది, రిజెక్షన్స్ వస్తున్నాయి డౌన్ సైడ్ నుంచి. ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో, ఏదైతే డిమాండ్ జోన్ అనుకున్నామో అక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్న సమయంలో వీ నీడ్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, ఎనీ క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ హియర్. లెట్స్ ఎంటర్ ఇంటూ ద 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ సి. 5 మినిట్స్ లో రిజెక్షన్ ఏర్పడ్డది, 3 మినిట్స్ లో క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్. ఎస్, బుల్లిష్ హరామీ ఫామ్ అయిందా ఇక్కడ, బుల్లిష్ హరామీ. రెడ్ కలర్ క్యాండిల్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ కూర్చుంది, క్లియర్ కట్ బుల్లిష్ హరామీ ఫామ్ అయింది. ఓకే, బుల్లిష్ హరామీ కూడా ఫామ్ అయింది, కన్ఫర్మేషన్ వచ్చింది. ఎనీ స్ట్రెంత్ ఐడెంటిఫికేషన్ లైక్ సేమ్ ఇక్కడ ఫిబొనాసీ వాడలేం ఎందుకంటే రీట్రేస్మెంట్ కాదు. రివర్సల్ ఎంట్రీని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు RSI ని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ RSI ఈజ్ ఇన్ ఓవర్ సోల్డ్ we can take it as double confirmation. RSI levels ఎంత, RSI ఎంత ఉంది ఇక్కడ క్లియర్ కట్ గా చూడండి. RSI 19.58, 19.5 అంటే ఓవర్ సోల్డ్ కి వెళ్ళిపోయింది. RSI లెవెల్స్ ఒక్కసారి చూసుకుందాం. RSI 80 to 100 ఉంటే ఓవర్ బాట్ జోన్ అన్నట్టు, RSI 50 to 80 ఉంటే బయ్యింగ్ జోన్ అన్నట్టు, RSI 20 to 50 ఉంటే సెల్లింగ్ జోన్ అన్నట్టు, RSI 0 to 20 ఉంటే ఓవర్ సోల్డ్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడకపోవచ్చు, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉన్నది 0 to 20 RSI ఉన్నప్పుడు. సో అలా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతూ, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నుంచి బుల్లిష్ హరామీ కన్ఫర్మేషన్స్ వస్తూ, ఇండికేటర్ సహాయంతో డబుల్ కన్ఫర్మేషన్ RSI నుంచి తీసుకొని మార్కెట్ మనం అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అప్ సైడ్ ప్లాన్ చేసే సమయంలో ఎప్పుడైతే మనకు 3 మినిట్స్ లో బుల్లిష్ హరామీ కన్ఫర్మేషన్ వచ్చిందో, ఎబో దట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసి ఆ కింద స్టాప్ లాస్ పెట్టుకొని నియర్ బై రెసిస్టెన్స్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా క్లియర్ కట్ గా ఎస్ బుల్లిష్ హరామీ వచ్చింది, బుల్లిష్ హరామీ పైన ఎంటర్ అయ్యి నియరెస్ట్ రెసిస్టెన్స్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మోర్ దాన్ 1:5 రిస్క్ రివార్డ్ రేషియో తోటి. ఓకే, ఇది బానే ఉంది, డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తున్నాం అండర్లయింగ్ అసెట్ లో. మరి యాజ్ ఏ బయ్యర్ కాల్ ఆప్షన్ ఎంటర్ అవ్వాలి, యాజ్ ఏ సెల్లర్ పుట్ ఆప్షన్ లో ఎంటర్ అవ్వాలి. బయ్యర్ కాల్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ATM స్ట్రైక్ ఈ సమయంలో 51,200 ఉన్నది, ITM కాల్ ఆప్షన్ కొనొచ్చు, 51,000 కాల్ ఆప్షన్ కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెల్లర్ ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే OTM లో ఉన్న పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. 51,200 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు OTM అంటే 51,000 OTM పుట్ ఆప్షన్ అవుతుంది.
51,000 OTM పుట్ ఆప్షన్లో ఎంటర్ అయ్యి మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది. ఇలాంటి లైవ్ అనాలిసిస్ ఆప్షన్స్ మార్కెట్లో ఎలా క్యాప్చర్ చేస్తామని మరిన్ని వీడియోలు కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.